హాయ్ అండి ఎవరీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. వైసీపీ జిల్లా కార్యదర్శిగా టీకే బందేనవాజ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుసారంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక సహకారంతో కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన వైసీపీ యువ నాయకులు టీకే బందేనవాజ్కు వైసీపీ జిల్లా కార్యదర్శిగా నియమించడంతో గోనెగండ్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువ నాయకుడికి టీకే బందేనవాజ్కు పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించి మిఠాయిలు పంచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుకకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముల్లా హుసేన్ వలీ, రఫీక్, పద్మనాభం, ఉస్మాన్, చికెన్ రాజా, నద్దిముల్లా, నాగప్ప, తిక్కయ్య స్వామి, హైదరాబాద్ వలీ, ముల్లా నబీరసూల్, నాగల్దిన్నె అబ్దుల్ రహిమాన్, నగిరి నబీరసూల్, నగిరి మన్సూర్, గౌస్, కేకే బందేనవాజ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేడం బుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకుడు టీకే బందేనవాజ్ గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగినది. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మేము ఆయనకు ఎంబడా తిరిగి చూసినాం. నిరంతరం పార్టీ కార్యకర్తల కొరకు కృషి చేస్తున్న నాయకుడు, ప్రతి కార్యకర్తకి తన వెంటండి నిలిచిన నాయకుడు. ఈరోజు ఆయనకి కార్యదర్శి పదవి జిల్లా ఇవ్వడం వల్ల ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పూలమాలలతో అలాగే శాల్వాలతో సన్మానం చేస్తూ ఈ టీకే బందేనవాజ్ గారికి మున్ముందు మంచి పదవులు, పెద్ద పదవులు అలంకరించాలని మేము మా యొక్క హృదయంతో కోరుచున్నాం. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వలన బుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీకే బందేనవాజ్ గారికి జిల్లా కార్యదర్శిగా పదవి వచ్చినది. అందుకొరకు మా నాయకులు, మా ఎంపీటీసీలు అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. మేమంతా సన్మానం చేస్తున్నాము. రెడ్డి గారు ఆదేశాలతో మన తాలూకా ఇన్ఛార్జి బుట్ట రేణుక మేడం గారి ఆధ్వర్యంలో మన యువ నాయకుడు బందేనవాజ్ గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వెరీ వెరీ థ్యాంక్స్. బుట్ట రేణుక ఆధ్వర్యంలో ఇంకా ముందు మంచి పని చేయాలని సంతోషంగా సన్మానిస్తున్నాం. थैंक यू. जगनमोहन रेड्डी तरफ से हमारा बुट्टा रेणुकम्म तरफ से हमारे बंदेनवाज को हमें जिला कार्यदर्शी दीस उसको कार्यकर्ता होंगे और एमपीटीसी होंगे सो लोग का बहुत खुशी बना के उनको फूल के हार पहना के खुशी बना रहे. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే శ్రీమతి బుట్ట రేణుకమ్మ మేడం గారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు వీళ్ళ కార్యకర్తల సమక్షంలో చాలా సంతోషంగా ఈరోజు మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైన ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. నాకు ఈ విధంగా ఈరోజు బుట్ట రేణుకమ్మ గారు నన్ను దృష్టిలో పెట్టుకొని కార్యదర్శిగా నియమించడం వల్ల ఇంకా ప్రజల్లోకి దూసుకెళ్ళి ఆ ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు నన్ను ఇంత ఇష్టంగా చూసుకొని ఒక నాయకుడు, ఒక ముస్లిం క్యాండిడేట్ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ప్రతిరోజు నాకు ఒకటే, మనం ఇంత ముస్లిమ్స్ ఉన్నాం,
మనం ఇంకా ఎదిగితే బాగుంటుందని. కానీ నా కులాలకు అతీతంగా నేను అందరికీ సేవ చేసే నాయకుడిని. నేను ప్రతి ఒక్కరి సమస్యను కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరొక్కసారి బుట్టా రేణుకమ్మ గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.